Hello, Namaste everyone. Welcome to PSR Academy. So today's section nomenclature for unsaturated hydrocarbons and compound containing functional groups and cyclic compounds. Okay. So previous section nomenclature for saturated hydrocarbon completed. So today topic is nomenclature for unsaturated hydrocarbons. Nomenclature for unsaturated hydrocarbons. So unsaturated hydrocarbons అంటే మనకి compound contain may be double bond or triple bond. So in case 1, if compound contain డబుల్ బాండ్. సో ఇప్పుడు కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉంది అనుకోని మనకి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఖచ్చితంగా నెంబరింగ్ ఎట్టి ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో సాచురేట్ సాచురేట్ ఏం రాసి నెంబరింగ్ ఇచ్చుకున్నాము. లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ ఇచ్చాము. సో ఇక్కడ మనకు అలా ఏం లేదమ్మా. మనం తీసుకున్న కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉంటే దానికి ఖచ్చితంగా పొజిషన్ ఏముండాలంటే లోయెస్ట్ ఉండాలి. ఓకే. ఇఫ్ కాంపౌండ్ కంటైన్ డబుల్ బాండ్, ద పొజిషన్ ఆఫ్ double bond should be lowest. నెంబరింగ్ ఖచ్చితంగా మనం డబుల్ బాండ్కి తక్కువ ఉన్న వైపు నుంచి ఇచ్చుకుంటాము. ఓకే. ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 CH2 CH డబుల్ బాండ్ CH ఇలా ఇచ్చాడు. సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇప్పుడు నెంబరింగ్ మనం ఇటు నుంచి ఇచ్చుకోవాలంటే ఏమన్నాం, డబుల్ బాండ్ అంటే ద పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్ షుడ్ బి లోయెస్ట్. ఇటు నుంచి ఇస్తే మీకు చూడండి 1 2 థర్డ్ కార్బన్ దగ్గర టచ్ అవుతుంది. ఇటు నుంచి ఇస్తే 1 2 నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. దిస్ ఇస్ ద నెంబరింగ్ కరెక్ట్. 1 2 3 4 5. అక్కడ నేను 5 కార్బన్స్ కాబట్టి ఏం రాయొచ్చు, పెంటో. డబుల్ బాండ్ కాబట్టి ఏం రాయాలి, ఈ పెంటీన్. వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్, సెకండ్. సో పెంటీన్ 2, దిస్ ఇస్ కరెక్ట్ అమ్మా. ఆర్ 2 పెంటీన్, ఫ్రంట్ ఏం రాసుకోవచ్చు, ఆర్ పెంట్ 2 అని. ఈ 3 నెంబర్లో ఏదైనా కరెక్ట్ అయినమ్మా. ఓకేనా. ఎండింగ్లో రాసుకున్నాం లొకేషన్ ఆఫ్ ది డబుల్ బాండ్, స్టార్టింగ్ రాసుకున్నాము, రెండింటి మధ్యలో రాసుకున్నాము. దీనికి రూట్ వర్డ్కి అండ్ ప్రైమరీ సఫిక్స్కి మిడిల్లో రాసుకున్నాం నెంబర్ని. ఓకేనా. సో ఇది ఫస్ట్ రూల్. కేస్ 1, కాంపౌండ్ హ్యావింగ్ డబుల్ బాండ్ ఉంటే దాని ఖచ్చితంగా పొజిషన్ ఏముండాలంటే లోయెస్ట్ ఉండాలి. ఓకేనా. నెంబరింగ్ ఇటు నుంచి ఇస్తే 1 2 థర్డ్ కార్ వస్తుంది, డబుల్ బాండ్ టచ్ అవుతుంది. ఇటు నుంచి తీసుకుంటే 1 2 వస్తుంది కాబట్టి ఈ నెంబరింగ్ కరెక్ట్ అమ్ము. కాబట్టి పెంటీన్ 2 అని రాసుకున్నాం, ఆర్ 2 పెంటీన్ ఆర్ పెంట్ 2 ఏ. ఓకే. ఈ మూడిట్లో ఏదైనా మనకి కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇలా ఇచ్చాడు నెంబరింగ్. మీకు చూస్తుంటే పెద్ద కార్బన్ సైడ్ వచ్చిన నెంబరింగ్ 1 2 3 4 5 6 7 8. సో 8 ఉన్నాయి కాబట్టి ఆక్ట్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈను పొజిషన్ ఎక్కడ, థర్డ్ కార్బన్ టచ్ అయింది కాబట్టి ఆక్టీన్ 3, ఆర్ 3 ఆక్టీన్, ఆర్ ఆక్ట్ 3 అని. ఓకే. సో ఈ విధంగా మనకి డబుల్ బాండ్ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా దానికి పొజిషన్ ఏమన్నారంటే లీస్ట్ ఉండాలి నెంబరింగ్. ఇక్కడ లోయెస్ట్ సమ్ రూల్ అప్లికేబుల్ అవసరం లేదమ్మా. ఓకేనా. ఓన్లీ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లో మనం లోయెస్ట్ సమ్ రూల్ అప్లై చేసుకుంటే ఇక్కడ లోయెస్ట్ రూల్ అవసరం లేదు. డైరెక్ట్గానే డబుల్ బాండ్కి లోయెస్ట్ నెంబర్, లోవర్ నెంబర్ ఉండాలి. దిస్ ద కేస్ 1. Case 2, if compound having
మోర్ దెన్ వన్ డబుల్ బాండ్. సో మోర్ దెన్ వన్ డబుల్ బాండ్ ఉన్నప్పుడు మన లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో ఏం చేసుకున్నాం, మోర్ దెన్ వన్ సబ్స్టిట్యూషన్ సేమ్ సబ్స్టిట్యూషన్ రిపీట్ అవుతుంటే డై ట్రై అలా రాసాం. ఇక్కడ కూడా 2 డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే డైఈన్. 3 డబుల్ బాండ్స్ ఉంటే ట్రైఈన్. 4 డబుల్ బాండ్స్ ఉంటే టెట్రాఈన్. ఓకేనా. 2 డబుల్ బాండ్ రిపీట్ అవుతుంటే డైఈన్, ట్రిపుల్ బాండ్ ట్రైఈన్, 4 ఉంటే టెట్రాఈన్. చూడండి ఇలా ఇచ్చాడు. ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి ఇక్కడ? 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి ఇక్కడ. దాన్ని ఖచ్చితంగా ఏమంటాము డైఈన్ అంటాము. ఆ నెంబరింగ్ ఇచ్చుకున్నాము 1 2 3 4 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్. డబుల్ బాండ్ పొజిషన్ చూడండి ఎక్కడెక్కడ ఉంది. ఫస్ట్ కార్బన్ టచ్ అయింది, థర్డ్ కార్బన్ టచ్ అయింది. సో 1,3 డైఈన్. సో బ్యూట్ 1,3 డైఈన్ ఆర్ 1,3 బ్యూటా బ్యూట్ డైఈన్ అలా అని రాసుకోవచ్చు, లేదా ఎండింగ్లో అని రాసుకోవచ్చు. ఓకే. బ్యూట్ 1,3 డైఈన్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇలా ఇచ్చాడు. వాట్ ఇస్ ద కాంపౌండ్ నేమ్, గివ్ ద నెంబరింగ్. సో 1 2 3 4 5 6 7 8. సేమ్ ఆఫ్టర్ డబల్ బాండ్ పొజిషన్ 1 3 5 7 4 ఉన్నాయిరా. 1, 3, 5, 7 టెట్రా ఈ. ఓకేనా. ఆఫ్టర్ 1, 3, 5, 7 టెట్రా ఈ. ఓకేనా. సో ఈ విధంగా డబుల్ బాండ్ మోర్ దెన్ డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాము మనం. డబుల్ బాండ్ మనకి ఖచ్చితంగా పేరెంట్స్ చైన్లో ఇన్వాల్వ్ అయి ఉండాలిరా. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి, నేను నీట్ ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఖచ్చితంగా మనకి పేరెంట్స్ చైన్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు ఇలా తీసుకున్నారు కానీ 1 2 3 4 5 6 వచ్చిందా. 1 2 3 4 5 1 2 3 4 5 6. సో ఇటు స్టార్ట్ చేసి తీసుకున్న 6 వచ్చింది, ఇటు తీసుకున్న 6 వచ్చింది. ఈ రెండింటిలో మనకు కరెక్ట్ వే అంటే ఇదిరా. ఎందుకంటే డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పేరెంట్ చైన్లో కౌంట్ ఇన్వాల్వ్ కావాలి. దిస్ ఇస్ ద పేరెంట్ చైన్. నెంబరింగ్ 1 2 3 4 5 6. 6 కాబట్టి ఏంటి మనకి ఎగ్జ్. డబుల్ బాండ్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి ఎగ్జీన్. 1 రాసిన ఒకటి రాసిన ఒకటి. సబ్స్టిట్యూషన్ ఇక్కడ చూడండి 1 2 థర్డ్ పొజిషన్లో సబ్స్టిట్యూషన్. CH2 CH3 అంటే ఎవరంటే మనకి ఇథైల్ గ్రూప్ రా. సో 3 ఇథైల్ 1 ఎగ్జీన్. 3 ఇథైల్ 1 ఎగ్జీన్. ఓకే. సో ఈ విధంగా ఖచ్చితంగా మన పేరెంట్ చైన్ డబుల్ బాండ్ ఖచ్చితంగా పేరెంట్ చైన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే. నెక్స్ట్ సిమిలర్లీ ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి. కాంపౌండ్ హ్యావింగ్ ట్రిపుల్ బాండ్. సేమ్ సిమిలర్ రూల్ రా. ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ట్రిపుల్ బాండ్కి లొకేషన్ లోయెస్ట్ ఉండాలి. మోర్ దెన్ 1 ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు డై ఉంటే డై ఐన్. ఓకే. చూడండి CH3 CH2 C ట్రిపుల్ బాండ్ CH3 ఇచ్చాడు. సేమ్ డబుల్ బాండ్ లాగా ఇక్కడ కూడా ట్రిపుల్ బాండ్కి లొకేషన్ నుంచి తీసుకోవాలి. 1 2 3 4 5 2 సెకండ్ కార్బన్ దగ్గర ఉంది 2. ట్రిపుల్ బాండ్ అంటే ఏం రాసుకోవచ్చు Y అని. పెంట్ 2 ఐన్ ఆర్ 2
పెంటైన్ ఆర్ పెంటు 2 ఐన్. ఓకే, ఈ విధంగా మనం సో త్రిబుల్ బాండ్ ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. మోర్ దాన్ ఒకటి వచ్చింది ఇక్కడ కూడా వస్తుంది. సేమ్ మోర్ దాన్ వన్ ట్రిపుల్ బాండ్ ఉంది. రైట్ చేయడం. ఇప్పుడు దీన్ని నెంబరింగ్ ఎట్లా తెచ్చుకోవాలి? లిస్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి నుంచి ఇచ్చుకున్న నెంబరింగ్ ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. 6 కార్బన్స్ కాబట్టి ఎగ్స్, 2 ట్రిపుల్ బాండ్ ఉండే కాబట్టి ఓకేనా. 2 ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని ఎలా రాసుకుంటాం అంటే డైఐన్. 3 ట్రిపుల్ బాండ్ ఉంటే ట్రైఐన్. ఓకేనా. 4 ఉంటే టెట్రాయిన్, సిమిలర్ టు డబుల్ బాండ్స్. ఎగ్స్, 1వ కార్బన్ దగ్గర 4th కార్బన్ దగ్గర ఫస్ట్ కార్బన్ 4th కార్బన్ అటాచ్డ్ టు ట్రిపుల్ బాండ్ ఎగ్స్ 1,4 డైఐన్. ఓకే, సో ఈ విధంగా కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం నేమ్స్ రాసుకుంటాం. నెక్స్ట్ కేసు నెంబర్ 4. If compound having both double bond and triple bond, రెండు ఉండే కాంపౌండ్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఇచ్చిన కాంపౌండ్ చెక్ చేసుకుంటాము. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు టెర్మినల్లో ఉన్నాయి. టెర్మినల్ అంటే N2 ఉన్నప్పుడు సో ఇక్కడ ఇన్ టెర్మినల్ పొజిషన్ the position of if both double and triple bonds are present at terminal position. సో టెర్మినల్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం సో ప్రయారిటీ ఎవరు తీసుకుంటామంటే ప్రయారిటీ ఆర్డర్ డబుల్ బాండ్ ఈఎన్ఈ తీసుకుంటాము, తర్వాత వైఎన్ఈ తీసుకుంటాము. చూడండి, టెర్మినల్ అంటే ఏంటంటే N2 ఎండ్రా. ఇక్కడ చూడండి, CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 C ట్రిపుల్ బాండ్ CH ఇలా ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెండిట్లో డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. మరి ఇప్పుడు ఈ రెండిట్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఇచ్చినప్పుడు దేనికి ప్రయారిటీ తీసుకోవాలని చెప్పి రెండు టెర్మినల్ N2N ఉన్నాయి. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ N2N ఉన్నప్పుడు దాన్ని టెర్మినల్ పొజిషన్ అంటాం. సో ఈ టెర్మినల్ పొజిషన్ అప్పుడు ఖచ్చితంగా మనం ప్రయారిటీ ఎవరైతే తీసుకుంటాం అంటే డబుల్ బాండ్ తీసుకుంటాం, ఈనికి తీసుకుంటాం, తర్వాత ట్రిపుల్ బాండ్. కాబట్టి నెంబరింగ్ ఎన్ని తెచ్చుకుంటాము మనం? డబుల్ బాండ్ కానీ లీస్ట్ నెంబర్ ఉండాలి. 1 2 3 4 5. కాబట్టి పెంట్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి ఈను ఇక్కడ చూడండి, ఐన్ కూడా రాసుకోవాలి ఆల్ఫాబెట్ ఈ తర్వాత ఐన్ రా. సో ఈఎన్ఈలో ఈ ప్లేస్లోకి ఈ రిమూవ్ చేసుకుంటాం రా, దాని ప్లేస్లోకి 4 వైఎన్ఈ. ఓకేనా. పెంట్ 1 ఈఎన్ఈ రాయాలి యాక్చువల్గా. ఈ ప్లేస్లో ఈ డ్రాప్ చేసి దాని ప్లేస్లోకి 4 ఐన్ రాసుకున్నాం. ఓకేనా. ఇది ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. చూడండి, టెర్మినల్ N2N. దీని పేరు ఏమవుతుంది? 1 2 3 4 బ్యూట్ 1 ఈను 3 ఐన్. ఓకే, సో ఇది మనకి కాంపౌండ్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు బోత్ ఆర్ టెర్మినల్ పొజిషన్. మరి నాన్ టెర్మినల్ పొజిషన్ అని అనుకున్నాం. సో నెక్స్ట్ చూడండి, బోత్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ప్రెజెంట్ ఎట్ నాన్ టెర్మినల్ పొజిషన్. నాన్ టెర్మినల్ పొజిషన్ తీసుకున్న ప్రయారిటీ ఆర్డర్ ఏమొస్తుందంటే మనకి వైఎన్ఈకి వస్తుందిరా. చూడండి ఎగ్జాంపుల్, CH3 ఇలా ఇచ్చాము.
చూడండి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ టెర్మినల్ నాన్ టెర్మినల్ పొజిషన్ ఉంది. సో ఈ కేసులో మనం ఎవరికి తీసుకుంటాం అంటే ట్రిపుల్ బాండ్ ప్రయారిటీ తీసుకుంటాం. సో లోయెస్ట్ నెంబర్ ఇక్కడ నుంచి ఇస్తుంది 1 2 3 4 5 5 కాబట్టి పెంటు డబుల్ బాండ్ ముందు రాసుకోవాలమ్మా, ఎందుకని ఆల్ఫాబెట్ ఈ తర్వాత వై వస్తుంది కాబట్టి 3E1I. ఓకే. సో ఈ విధంగా కాంపౌండ్లో బోత్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు టెర్మినల్లో ఉన్నప్పుడు డబుల్ బాండ్కి లోయెస్ట్ నెంబర్ ఇచ్చుకుంటాం రా, నాన్ టెర్మినల్ ఉన్నప్పుడు ట్రిపుల్ బాండ్కి లోయెస్ట్ ఇచ్చుకుంటాము. ఓకే. సో ఇవి మనకి నామిక్లేచర్ ఫర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ nomenclature of organic compound containing functional group. సో మనం తీసుకున్న కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు దాని నేమ్స్ ఎలా రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ రా, మనం తీసుకున్న కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఫంక్షనల్ గ్రూప్కి ఎప్పుడు మనకి ఏమి ఉండాలంటే లోయెస్ట్ నెంబర్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ మీ లీస్ట్ నెంబర్ లోయెస్ట్ నెంబర్ అవసరం లేదు, ఖచ్చితంగా ఫంక్షనల్ గ్రూప్ ఎటువైపు ఎటు ఉంటుందో దానికి లీస్ట్ నెంబర్, ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్కి లీస్ట్ నెంబర్ ఉండాలి. ఓకేనా. సో ద పేరెంట్ చైన్ నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏమో అంటే ఫంక్షనల్ గ్రూప్ షుడ్ బి లోయెస్ట్ నెంబర్. ఫంక్షనల్ గ్రూప్ అటాచ్డ్ కార్బన్ atom having lowest number. నెక్స్ట్ ఖచ్చితంగా మన ఫంక్షనల్ గ్రూప్ మనకి పేరెంట్ చైన్లో ఇన్వాల్వ్ అయినారు. పేరెంట్ చైన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్, ఖచ్చితంగా ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. పేరెంట్ చైన్లో ఫంక్షనల్ గ్రూప్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్కి లోయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. మరి ఇప్పుడు మనకు కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్లో కార్బన్ ఆటమ్స్ ఉంటారా. ఓకేనా. ఇఫ్ ఫంక్షనల్ గ్రూప్ హ్యావింగ్ కార్బన్ ఆటమ్స్ లైక్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్, సైనైడ్ ఇలా ఉండేరా. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ స్టార్ట్ ఉంది, ఖచ్చితంగా ఫంక్షనల్ గ్రూప్ హ్యావింగ్ కార్బన్ ఆటమ్స్ ఉంటే ఆ కార్బన్ ఖచ్చితంగా అక్కడ నుంచి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనా. ఈ ఫంక్షనల్ గ్రూప్ హ్యావింగ్ కార్బన్ ఆటమ్స్ రా ద నెంబరింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా. ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ అంటే ఖచ్చితంగా నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇచ్చుకుంటాం మనం. ఓకే. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నామా. ఖచ్చితంగా పేరెంట్ చైన్ మనం తీసుకున్న పేరెంట్ చైన్లో ఫంక్షనల్ గ్రూప్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్ అంటే ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్కి ఖచ్చితంగా లోయెస్ట్ నెంబర్ ఉండాలి. ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఐటమ్స్ ఉంటే దాని నుంచి మనం నెంబరింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే. ఈ 3 రూల్స్ ఫాలో కావాలి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. సో ఫంక్షనల్ గ్రూప్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నా మనం ఎవరి ప్రయారిటీ తీసుకుంటామంటే ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ ఉండాలి. ఓకే. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్ ఇయర్ OH అంటే ఎవరు మనకి ఆల్కహాల్. అప్పుడు మనకేం చెప్పుకున్నాము పేరెంట్ చైన్ ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్కి లోయెస్ట్ నెంబర్ ఉండాలని చెప్పుకున్నాము. ఇటు నుంచి తీసుకుంటే 1 2 3 4th కార్బన్ దగ్గర అటాచ్ అయిందా కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది నెంబరింగ్ 1 2 3 4 5 సెకండ్ పొజిషన్ అటాచ్ అయింది. ఇప్పుడు సేమ్ రూట్ కూడా 4 5 కార్బన్స్ కాబట్టి ఏంటి పెంటు, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ANE. ఫంక్షనల్ సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్ OH ఉంటే దాని పేరేంటి OL. అంటే 3 యాడ్ చేసేటప్పుడు చూడండి ఈ ANEలో ఈ డ్రాప్ చేసి దాని ప్లేస్లోకి OL యాడ్ చేస్తాం.
సో పెంటు ANOL. వాట్ ఇస్ ద పొజిషన్ 2. ఇంకా ఎలా రాసుకొచ్చి చెప్పుకున్నాం 2 పెంటనాల్ ఆర్ పెంటు AN2OL. ఈ మూడు నేమ్లు ఏదైనా కరెక్ట్ ఓకేనా. పెంటనాల్ 2 ఆర్ 2 పెంటనాల్ పెంటేన్ 2OL. సో ఇది ఒక ఎగ్జాంపుల్ రా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. Here what is the functional group? NH2 అంటే ఏంటి amine. నెంబరింగ్ ఇచ్చుకున్నాం చూడండి. ఇటు నుంచి ఇస్తే 1 2 3 4th పొజిషన్ వస్తుందిరా. ఇటు నుంచి ఇస్తే 1 2 3rd పొజిషన్ వస్తుంది. కాబట్టి నెంబరింగ్ 1 2 3 4 5 6 కాబట్టి ఏంటమ్మా ఎగ్స్ ఆల్ ఆర్ సింగిల్ బాండ్ కాబట్టి AN. NH2 యొక్క సఫిక్స్ నేమ్ సెకండరీ సఫిక్స్ నేమ్ ఏంటి ఎమైనేరా. సో ఎగ్జనమైన్ పొజిషన్ అక్కడ 3 ఆర్ 3 ఎగ్జనమైన్ ఆర్ ఎగ్జైన్ 3 ఎమైన్. ఓకే. సో ఏదైనా రాసుకోవచ్చమ్మా ఎగ్జనమైన్ 3 కరెక్ట్ 3 ఎగ్జనమైన్ కరెక్ట్ అమ్మా 3 ఎగ్జనమైన్ ఆర్ ఎగ్జైన్ 3 ఎంఐ. ఈ మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు మనకు ఆప్షన్స్లో ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా చెక్ చేసుకో. ఇది ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్లో. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ అటాచ్డ్ కార్బన్ షుడ్ బి లోయెస్ట్ అని చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం పేరెంట్ చైన్ షుడ్ బి ఇన్వాల్వింగ్. ఇక్కడ చూడండి ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో ఫంక్షనల్ గ్రూప్ ఎవరమ్మా OH. మన ఏంటంటే పేరెంట్ చైన్లో ఫంక్షనల్ గ్రూప్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలన్నాం. ఇన్వాల్వ్ కావాలన్నప్పుడు దానికి ఆ ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్ ఖచ్చితంగా మన పేరెంట్ చైన్లో కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్ట్రైట్ చైన్ తీసుకున్నారనుకోండి 1 2 3 4 5 6 వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది తీసుకుంటే మీకు ఫంక్షనల్ గ్రూప్ ఇన్వాల్వ్ అవుతుందా? ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కౌంటర్ రావట్లేదు మాకు ఈ కార్బన్. ఖచ్చితంగా ఇప్పుడు నెంబరింగ్ చూడండి 1 2 3 4 5 6 వచ్చినట్టు తీసుకుంటే 1 2 3 4 5 6 7. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వే. ఎందుకని లాంగెస్ట్ పేరెంట్ చైన్ రూట్ వర్డ్ ఎంత 7 కార్బన్స్ వచ్చినాయి. నెంబరింగ్ ఏముండాలి 1 2 3 4 5 6 7. 7 కాబట్టి ఏంటి F2. సెకండ్ కార్బన్ దగ్గర AN, సెకండ్ కార్బన్ దగ్గర O ఇచ్చింది కాబట్టి ఏంటి ఎప్టనాల్ 2 ఎప్టనాల్. సబ్స్టిట్యూషన్ దగ్గర 4th కార్బన్ దగ్గర చూడండి సబ్స్టిట్యూషన్ ఎవరు మనకి ఇథైల్. సో 4 ఇథైల్ 2 ఎప్టనాల్ ఆర్ 4 ఇథైల్ ఎప్టనాల్ 2 ఆర్ 4 ఇథైల్ F2 AN2OL ఏదైనా రాసుకోవచ్చము. సో ఇది మనకి పేరెంట్ చైన్లో ఖచ్చితంగా ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్ ఖచ్చితంగా పేరెంట్ చైన్లో ఇన్వాల్వ్ కావాలి. ఓకేనా. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ కంటైన్ కార్బన్ యాటమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చెప్పుకున్నాము ఆ కార్బన్ యాటమ్ పేరెంట్ చైన్లోకి కౌంట్ చేసుకోవాలని చెప్పాను. చూడండి ఇప్పుడు ఇది కాంపౌండ్ CHO. వాట్ ఇది ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ CHO అంటే ఎవరు ఆల్డిహైడ్. సో ఆల్డిహైడ్లో కార్బన్ ఉంది. సో నెంబరింగ్ డైరెక్ట్గా ఎక్కడి నుంచి రాసుకోవాలి ఫస్ట్ కార్బన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 4 కార్బన్స్ కాబట్టి బ్యూటు ఆల్ ఆర్ సింగిల్ బాండ్ కాబట్టి AN
ఫంక్షనల్ గ్రూప్ ఏ ఆల్డిహైడ్ ఏం రాసుకోవచ్చు ఏఎల్. సో 1 బ్యూటనాల్. ఓకే, ఆల్డిహైడ్ అయితేనో ఏఎల్, ఆల్కహాల్ అయితేనో ఓహెచ్ రా. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, ఇలా ఇచ్చాడు. బట్ ఇది ఫంక్షనల్ గ్రూప్ ఇయర్ కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్లో కార్బన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కౌంట్ చేసుకోవాలి. సో నెంబరింగ్ 1 2 3. సో 3 కార్బన్ కాబట్టి ప్రోపు ఏఎన్ ఓయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్. నెక్స్ట్ చూడండి, CH3 CH2 C డబల్ బాండ్ ఓ CH3. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఎవరమ్మా? C డబల్ బాండ్ ఓ అంటే ఎవరు? కీటోన్. సో కార్బన్ ఉంది కాబట్టి దానికి లోయెస్ట్ నెంబర్ ఉండాలి. నెంబరింగ్ ఇటు నుంచి ఇచ్చుకోవాలి, ఇటు నుంచి ఇచ్చుకోవాలంటే 1 2 3 4. 4 కాబట్టి బ్యూట్ ఏఎన్, సెకండ్ కార్బన్ దగ్గర కీటోన్ సఫిక్స్ నేమో 1. ఓకేనా, బ్యూటేన్ 2 ONE. ఓకేనా. సో నెక్స్ట్ what is the functional group? This is the functional group, amide. amide లో కార్బన్ ఉంది కాబట్టి కార్బన్ పేరెంట్స్ ఇలా కౌంట్ చేసుకోవాలి, అక్కడ నుంచి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 2 3 4. బ్యూట్ ఏఎన్, నేమ్ ఏమిటమ్మా? ఎమైడ్, బ్యూటెనమైడ్. అడుగునే బ్యూటెనమైడ్. 4 ఉంటే అంటే బ్యూటెనమైడ్. ఓకే. సో ఈ విధంగా మనకి ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చుకుంటాం రా. ఓకే. నెక్స్ట్ మరి కాంపౌండ్లో మోర్ దెన్ 1 ఫంక్షనల్ గ్రూప్స్ ఉండేలా. మరి మోర్ దెన్ 1 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఎలా? ఇప్పుడు ఓన్లీ ఒక ఫంక్షనల్ గ్రూప్ అంటే ఓకేరా. మోర్ దెన్ 1 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఆ కాంపౌండ్స్ యొక్క నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవడానికి దానికి IUPAC ఒక ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చింది. మోర్ దెన్ 1 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు వాళ్ళు ఒకరు మాత్రమే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, రిమైనింగ్ ఏమవుతుందంటే సబ్స్టిట్యూషన్స్. చూడండి, ఇఫ్ compound having more than 1 functional group. సో 1 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ప్రయారిటీ ఆర్డర్ ఉంటుందిరా. ఖచ్చితంగా కాంపౌండ్లో మోర్ దాన్ 1 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఒకటి మాత్రమే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ రా, రిమైనింగ్ ఆల్ ఆర్ సబ్స్టిట్యూషన్స్. ఓకేనా. సో మరి సార్ మాకు ఎలా తెలుస్తుంది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరని? ఓకేనా, కాంపౌండ్లో మోర్ దాన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, COOH ఉంది, ఆల్కహాల్ ఉంది. 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి మన కాంపౌండ్లో. మరి ఇద్దరిలో ఎవరు మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎలా తెలుస్తుందంటే దానికి IUPAC మనకు ఒక ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ప్రకారం మనం నేర్చుకుంటాం. నీటిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ క్వశ్చన్ ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్స్ అని. ఓకేనా. సో ఇక్కడ ఒకటి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది, ఇంకోటి ఏమవుతుందంటే మనకి సబ్స్టిట్యూట్ అని అవుతుందమ్మా. ఇక్కడ చూడండి, ప్రయారిటీ ఆర్డర్, ప్రయారిటీ ఆర్డర్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ రా, సెకండరీ సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్. ఓకేనా. మెయిన్ ఫంక్షన్ గ్రూప్ అయితేనేమో సెకండరీ సఫిక్స్ అంటాం రా, సబ్స్టిట్యూషన్గా రాసుకుంటేనేమో ప్రైమరీ సఫిక్స్ అంటాం. ఫస్ట్ మనకి ఎవరంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రయారిటీ ఆర్డర్. సెకండ్ ఎవరంటే సల్ఫోనిక్ యాసిడ్. నెక్స్ట్ ఎస్టర్. నెక్స్ట్ యాసిడ్ హ్యాలైడ్, యాసిడ్ హ్యాలైడ్. నెక్స్ట్ ఎమైడ్. నెక్స్ట్ సైనైడ్. నెక్స్ట్ ఆల్డిహైడ్. నెక్స్ట్ కీటోన్. నెక్స్ట్ ఆల్కహాల్. నెక్స్ట్ ఎమైన్. ఒక లాస్ట్లో NO2 అండ్ హాలోజన్స్. ఇవి మనకి మెయిన్ చూడండి ఆర్డర్ ఏంటి. ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ COOH, SO3H, COOR, COX, CONH2, CN, ఆల్డిహైడ్. దీంట్లో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం ఇట్లా నేమ్స్ రాసుకున్నాం ఫంక్షనల్ గ్రూప్ ఉంది, దాని పేరు యాసిడా, ఎస్టరా, ఎమైడా అని. ఓకేనా. ఇప్పుడు దీనికి ఫస్ట్ COOHని సెకండరీ సఫిక్స్గా దీని పేరు ఏమవుతుందంటే ఓయిక్ యాసిడ్ రా. ఏంటమ్మా? ఓయిక్ యాసిడ్. SO3కి వచ్చేసరికి
సల్ఫోనిక్ యాసిడ్, ఓకేనా, సల్ఫోనిక్ యాసిడ్. నెక్స్ట్ ఎస్టర్, ఓఏటిఈ ఎలా వస్తాము, ఎస్టర్ అంటే రాసుకుంటే సఫిక్స్ ఓఏటిఈ. దీని పేరు వచ్చరికి ఓఎల్ హ్యాలైడ్. అది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. సో క్లోరిన్ తీసుకుంటే క్లోరైడ్, బ్రోమిన్ తీసుకుంటే బ్రోమైడ్, ఒక ఓఎల్ క్లోరైడ్, ఓఎల్ బ్రోమైడ్ అలా అవుతుందండి. దీని పేరు ఎమైడ్. సిఏ ఉంటే నైట్రైల్. ఆల్డిహైడ్ అయితే ఏఎల్. కీటోన్ అయితే ఓఎన్ఈ సఫిక్స్ నెంబర్. ఆల్కహాల్ అయితే ఓఎల్. NH2 అయితే ఎమైన్. NO2కి ఉండదురా, దీనికి ఉండదమ్మా. చూడండి, ఈ సెకండరీ సఫిక్స్గా తీసుకున్నప్పుడు, అదే ప్రైమరీ ప్రిఫిక్స్గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఓయిక్ యాసిడ్ని కార్బోలిక్ యాసిడ్ అంటాం, సరే కార్బాక్సిలిక్ అంటాం, కార్బాక్సిలిక్ యాసిడ్ దీనికి ఉండదమ్మా. ఎస్టర్ని తీసుకున్నప్పుడు దీన్ని ఏమంటామంటే ఆల్కాక్సీ కార్బైల్, ఆల్కాక్సీ కార్బనైల్, ఆల్కాక్సీ కార్బన్. దీన్ని తీసుకున్నప్పుడు హాలోఫార్మైల్. ఎమైడ్ అయితే ఎమినో, సారీ ఎమిడో. ఎమైడ్ వచ్చరికి దానికి సఫిక్స్ నేమ్ వచ్చరికి ఏం రాస్తామంటేనేమో కార్బమైల్ అని రాస్తుందా, కార్బమైల్. నైట్రైల్ అంటే దీని పేరు సైనోరా. ఆల్డిహైడ్ అయితే ఆక్సో కానీ ఫార్మైల్ అని రాస్తాం. కీటోన్ అయితే ఆక్సో. ఆల్కహాల్ అయితే హైడ్రాక్సీ గ్రూప్. ఎమైన్ అయితే ఎమినో. ఇది NO2 అంటే నైట్రో. ఎక్స్ అంటే హాలోజన్స్రా, హ్యాలో. క్లోరిన్ అంటే క్లోరో, బ్రోమిన్ అంటే బ్రోమో, ఒక ఐడో ఇలా తీసుకుంటుంది. చూడండి, ఇవి ఖచ్చితంగా మన ప్రయారిటీ ఆర్డర్ రావాలట. సో వాట్ ఇస్ ద ప్రయారిటీ ఆర్డర్? కార్బాక్సిలిక్ యాసిడ్ SO3H, ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాను, COOH SO3H, ఎస్టర్ COOR, నెక్స్ట్ యాసిడ్ హ్యాలైడ్, ఎమైడ్, సైనైడ్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆల్కహాల్, ఎమైన్, నైట్రో, హాలోజన్స్. సో ఇవి ఫంక్షనల్ గ్రూప్ ఇట్లా తీసుకున్నప్పుడు సెకండరీ సఫిక్స్ ఇలా రాసుకుంటాం ఈ పేర్లు. అదే ప్రిఫిక్స్గా తీసుకున్నప్పుడు COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అని రాస్తాము. SO3H మనం తీసుకోమరా. ఎస్టర్ వచ్చరికి ఆల్కాక్సీ కార్బనైడ్. COX అంటే హాలోఫార్మైడ్. ఎమైడ్ అయితే కార్బమైడ్. సైనైడ్ అయితే సైనో. ఆల్డిహైడ్ అయితే ఆక్సో కానీ ఫార్మైల్ కానీ రాస్తుందా. కీటోన్ అయితే ఆక్సో రాస్తాము. ఆల్కహాల్ అయితే హైడ్రాక్సీ రాస్తాము. ఎమైన్ అయితే ఎమినో రాస్తాము. NO2 అయితే నైట్రో. ఎక్స్ అయితే హ్యాలో. ఇవి మనం ప్రైమరీ ప్రిఫిక్స్గా తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. ప్రయారిటీ ఆర్డర్ చూడండి, మళ్ళీ ఒకసారి వద్దాం. ప్రయారిటీ ఆర్డర్ ఫస్ట్ ఎవరు? COOH, SO3H, COOR, COX, CONH2, CN, ఆల్డిహైడ్, కీటోన్, నెక్స్ట్ ఆల్కహాల్, ఎమైన్, NO2, హాలోజన్స్. అక్కడ ఇట్లా నేమ్స్ ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ ఉందిరా. ఒక దీన్ని ఏమంటే కార్బాక్సిలిక్ యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్, ఎస్టర్, ఓకేనా, ఎస్టర్, యాసిడ్ హ్యాలైడ్, ఎమైడ్, సైనైడ్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆల్కహాల్, ఎమైన్, నైట్రో, హాలోజన్. ఎక్స్ అంటే ఇక్కడ
ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకేనా, ఇది ప్రయారిటీ ఆర్డర్. మీకు కొన్ని క్వశ్చన్ చేద్దాం చూడండి. రైట్ ద యూపాక్ నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అడుగుతాడు. CH3, CH2, CHOH, CH2, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దిస్ కాంపౌండ్ కంటైన్ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఎవరెవరు ఫంక్షనల్ గ్రూప్? CONH అంటే ఏంటి? ఎమైడ్. OH అంటే ఏంటి? ఆల్కహాల్. ఎమైడ్ ఆల్కహాల్లో ప్రయారిటీ ఆర్డర్ ఎవరికి ఎక్కువ? ఎమైడ్కి ఎక్కువ, ఆల్కహాల్ తక్కువ. సో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ఎవరు? ఎమైడా, ఆల్కహాలా? ఎమైడ్. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్కి మనకి లీస్ట్ నెంబర్ ఉండాలి. సో ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంది కదా, పేరెంట్స్ అయినా కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5. 5 కార్బన్స్ కాబట్టి ఏంటి? పెంటు. సింగిల్ బాండ్ కాబట్టి AN. C డబుల్ బాండ్ NH2ని మనం ప్రిఫిక్స్గా సఫిక్స్గా తీసుకున్నాం. ప్రైమరీ సఫిక్స్ కదా, సెకండరీ తీసుకుంటున్నామా? సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ కదా, దాని పేరేంటి? ఎమైడ్. సో పెంటనమైడ్ అదే పెంటనమైడ్. థర్డ్ కార్బన్ దగ్గర OH ఉందిరా. సో OH మనం సబ్స్టిట్యూషన్గా తీసుకుంటే ఏమి చెప్పుకున్నాం? ప్రైమరీ ప్రిఫిక్స్ సఫిక్స్ తీసుకుంటే హైడ్రాక్సీ, 3-హైడ్రాక్సీ పెంటనమైడ్. 3-హైడ్రాక్సీ పెంటనమైడ్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇంపార్టెంట్ రా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్ అడిగాము JEE మెయిన్స్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇయర్ 2 ఫంక్షనల్ గ్రూప్ రా. వన్ ఈజ్ ద కార్బాక్సిలిక్ యాసిడ్, అండ్ వన్ ఈజ్ ఆల్డిహైడ్. కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్ ప్రయారిటీ ఎవరు? కార్బాక్సిలిక్ యాసిడ్. సో కార్బాక్సిలిక్ యాసిడ్కి లిస్ట్ నెంబర్ ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి ప్రయారిటీ 1 2 3 4 5 6. 6 కాబట్టి ఏంటి? ఎగ్స్. అన్ని సింగిల్ బాండ్ కాబట్టి AN. ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాలిక్ కార్బాక్సిలిక్ యాసిడ్, దాని పేరేంటి? ఓయిక్ యాసిడ్. సో ఎగ్జనోయిక్ యాసిడ్. మరి ఇప్పుడు ఉన్నారు మీరు ఆల్డిహైడ్ సబ్స్టిట్యూషన్గా తీసుకున్నప్పుడు ఆక్సో అని రాశారు. ఆక్సో కానీ ఫార్మాలిన్ అని రాశారు. మరి ఎప్పుడు ఆక్సో తీసుకోవాలి, ఎప్పుడు ఫార్మాలిన్ తీసుకోవాలి? చూడండి, ఇప్పుడు COOH ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ కార్బన్ ఉంది కదా, ఇక్కడ ఒక ఇది పేరెంట్ చైన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సబ్స్టిట్యూషన్గానే ఇన్వాల్వ్ అవుతుంది. సో సబ్స్టిట్యూషన్గా ఇన్వాల్వ్ అయినప్పుడు దీన్ని ఏం తీసుకుంటాం అంటే ఆక్సో అని తీసుకుంటాం రా. ఏం తీసుకుంటాం? ఆక్సో. సో 3-ఆక్సో ఎగ్జనోయిక్ యాసిడ్. ఇక్కడ చూడండి, సేమ్ కాంపౌండ్ పొజిషన్ మరి సేమ్ ఆల్డిహైడ్, కార్బాక్సిలిక్ యాసిడ్. దిస్ ఇస్ ద మెయిన్ పేరెంట్ చైన్ రా. సో 1 2 3 4 5, ఇక్కడ 6 ఇట్టించుకునే కార్బన్ ఉంది కాబట్టి ఇదిగో కౌంట్ చేసుకున్నాం. పేరెంట్ చైన్లో ఈ ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్ ఇన్వాల్వ్ అయిందిరా. సో ఇప్పుడు దీని పేరెంట్ 6 కార్బన్ కాబట్టి ఎగ్స్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్ AN. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ యాసిడ్ కాబట్టి ఓయిక్ యాసిడ్, ఎగ్జనోయిక్ యాసిడ్. ఇప్పుడు చూడండి, ఈ ఆల్డిహైడ్ పేరెంట్ చైన్లో కౌంట్ చేసాము. ఇక్కడ చూడండి కౌంట్ కాల, ఇది లాంగెస్ట్ చైన్, ఇక్కడ కౌంట్ చేయలేము మనం. సో కౌంట్ చేయలేదు కాబట్టి దాన్ని ఆక్సో అని రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పేరెంట్ చైన్లో కౌంట్ చేసాం ఈ కార్బన్ని, ఆల్డిహైడ్లో ఉన్న కార్బన్ని పేరెంట్ చైన్లో కౌంట్ చేసాం. సో కౌంట్ చేసినప్పుడు దీన్ని ఏమంటామంటే ఫార్మైల్ అంటాము. ఏమంటాం? ఫార్మైల్. కౌంట్ చేయకపోతేనేమో ఆక్సో అన్నాము, కౌంట్ చేస్తే ఫార్మైల్. ఇక్కడ చూడండి, 5th కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉందిరా. ఇక్కడ 6th కార్బన్ దగ్గర ఎవరు? ఫార్మైల్. ఆల్ఫాబెటిక్ ఎవరు వస్తారు మనకి? F వస్తుంది. అంటే దీని పేరు ఏమవుతుంది? 6 ఫార్మైల్ 5 మిథైల్ ఎగ్జనోయిక్ యాసిడ్. ఓకేనమ్మా, ఏం చేసాము? ఆల్డిహైడ్ మనకు అడిగాడు, JEEలో అడిగాడు క్వశ్చన్. సో CHO పేరెంట్ చైన్లో కార్బన్ ఇన్వాల్వ్ అయితే దాన్ని సబ్స్టిట్యూషన్ రాసేటప్పుడు దాని పేరు ఫార్మైల్ అని రాస్తాం. ఇలా ఇన్వాల్వ్ కాకపోతే దాన్ని ఆక్సో అని రాస్తాం. డిఫరెంట్గా గుర్తుపెట్టుకోండి. ఆల్డిహైడ్కి ఆక్సో, ఫార్మైల్ ఎప్పుడు రాస్తామంటే CHO పేరెంట్ చైన్లో కౌంట్ చేసినప్పుడు కార్బన్ని
ఫార్మల్ అని తీసుకుంటాము, కౌంట్ చేయబోతే ఆక్సో అని తీసుకుంటాము. సో ఇవి మనకి కాంపౌండ్లో మోర్ దెన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం ప్రయారిటీ తీసుకుంటాము. ప్రయారిటీ ఖచ్చితంగా మీకు జేఈ స్టూడెంట్స్ అమ్మ ప్రయారిటీ ఆర్డర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, బాగా వస్తున్నాయి. ఓకే. సో దిస్ ఇస్ ద ప్రయారిటీ ఆర్డర్ 1 or 2 టైం. చూడండి సింపుల్గా అన్ని కార్బన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం. కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్ ఎస్టరు, యాసిడ్ హ్యాలైడ్, ఎమైడ్, తర్వాత సైను, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆల్కహాల్, ఎమైనో, నైట్రో అండ్ హాలోజన్స్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కాంపౌండ్ కంటైన్ మోర్ దెన్ వన్ సిమిలర్ ఫంక్షనల్ గ్రూప్స్. నెక్స్ట్ కాంపౌండ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ సిమిలర్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ఇక్కడ మనకి ఇది కూడా నీట్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అడుగుతున్నాడు ఇక్కడ. సో సిమిలర్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అనుకున్నాము. సో దాన్ని ఉంటే మనం చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉందనుకోండి, దాన్ని ఏం రాస్తామంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అని రాస్తాను, నేము కార్బాక్సిలిక్ యాసిడ్ అని రాస్తాము. అదే ఆల్డిహైడ్ ఉందనుకోండి, కార్బాల్డిహైడ్ అని రాస్తాము, కార్బాల్డిహైడ్ అని రాస్తాము. సైనైడ్ ఉందనుకోండి, కార్బోనైట్రైల్ అని రాస్తాం. ఓకే. కార్బాల్డిహైడ్, కార్బోనైట్రైల్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. CH2COOH, CHCOOH, CH2COOH. మోర్ కాంపౌండ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ సిమిలర్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ చూడండి, ఇది ఒక కాంపౌండ్ పేరెంట్ చేయండి, COOH 3 ఉండేలా. సో ఇప్పుడు దీన్ని ఏమేమవుతుందంటే, సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 3 కార్బన్ కాబట్టి ఏంటి ప్రోపేన్. ఫస్ట్ 1, 2, 3 ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం, ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకేనా. సో CH2, CH2లో ఫస్ట్ 3 కార్బన్ కాడ ప్రోపేన్, 1, 2, 3 ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ ఇది తీసుకున్నాము, CH2 CN, CHCN, CH2 CN. 3 ఉన్నాయి, 1, 2, 3 సేమ్ ప్రోపేన్, 1, 2, 3 3 కాబట్టి ఏంటి ట్రై. CN అంటే ఏం చెప్పుకున్నాము, కార్బోనైట్రైల్. 1, 2, 3 ట్రై కార్బోనైట్రైల్. ఓకే. అదే CH2 CH, CH2 CHO, CHO, CHO ఇలా ఇచ్చాడు. సేమ్ 1, 2, 3 ప్రోపేన్, 1, 2, 3 ట్రై CHO అంటే ఏం చెప్పుకున్నాం, కార్బాల్డిహైడ్, ట్రై కార్బాల్డిహైడ్. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇది నీటిలో అడుగుతున్నాడు, 1 year అడిగాడు క్వశ్చన్ ఇది. సో సేమ్ ఫంక్షనల్ గ్రూప్ రిపీట్ అవుతుంది, మనకి మ్యాక్సిమం ఇవి అడుగుతున్నాడు ఎక్కువ. COOH ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్ ఉంటే కార్బాల్డిహైడ్, సైనైడ్ ఉంటే కార్బోనైట్రైల్. సో ఇవి మనకి కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్స్ మోర్ దెన్ వన్ సేమ్ ఫంక్షనల్ రిపీట్ అవుతున్నప్పుడు ఇది తీసుకుంటాం. సో ఇవి మనకి నామిక్లేచర్ ఫర్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ అండ్ ఫంక్షనల్ గ్రూప్ కంప్లీట్ అయినాయేమో. సో నెక్స్ట్ సైక్లిక్ కాంపౌండ్స్కి నామిక్లేచర్ ఎలా తీసుకోవాలి, సైక్లిక్ కాంపౌండ్కి సబ్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, తర్వాత అరోమాటిక్ కాంపౌండ్స్, తర్వాత కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చి జనరల్ ఫార్ములా, కామన్ నేమ్ ఏంటి, ఐయోప్యాక్ నేమ్ ఏంటి, ఎలా రాసుకుంటాము. సో అవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే. సో మీకు ఈ క్లాస్ యొక్క నోట్స్ మనకి పీడిఎఫ్ని మనం లింక్లో డిస్క్రిప్షన్లో పెడతానమ్మా. సో నోట్ చేసుకోండి. ఓకే, బాయ్.